పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏంటి లేటెస్ట్ ఏం జరుగుతుంది? ఇది డైలీ ఎపిసోడ్ లాగా ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిది ఆల్రెడీ బెయిల్ కూడా అయింది, మళ్ళీ జైలుకి వెళ్ళిన పరిస్థితి. జైలుకి వెళ్ళారు. బస్ ఈరోజు తీర్పు ఉంది, వాడిది ఏం తీర్పు వస్తుందో చూడాలి. మనం వచ్చే అవకాశం ఉంది, ఒక గెస్సింగ్ కూడా ఉంది. అయినప్పటికీ ఆయన కూడా త్వరలో బయటకు వస్తాడు. మిథున్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తారంటే మిథున్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి అనే చర్చ కాదు, టైం 60-90 రోజులు అయిపోయింది. అది మేజర్. సుప్రీంకోర్టు మార్గదర్శకాల టైం అయిపోయింది కాబట్టి ఇంకొక పెట్టుకోవడం, కొత్త వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి చెప్పలేను కానీ ఎక్కువ కాలం పెట్టుకోలేరు. సో నేను అనుకుంటుంది ఆ కారణం రీత్యా బయటకు వస్తారు. మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళని అరెస్ట్ చేశారు అనుకోండి, కేసులో ఏముందో తర్వాత విషయం. కానీ ఇదే పని అనుకుంటారు. 1 year నుంచి అయిపోయింది, మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి బయటకు వచ్చారు, ఇంకొక 4 అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే కేసు ఏం తేలదు కదా, విమర్శలే తప్ప కేసు ఇంకా 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో చెప్పలేం. ఆయన ప్రభుత్వం మారిపోయిందంటే కేసుగా నడవదు. సో ఆ సమస్య పరిష్కారం కాదు, కేసు తేలదు. తేలకుండానే మనం ఎక్కువ మాట్లాడితే ప్రభుత్వం అంటే స్కిల్ స్కామ్ ని స్కిల్ మద్యం కేసు చూడండి, చంద్రబాబు నాయుడు గారు పైన జగన్ గారు పెట్టిన మద్యం కేసు అయిపోయింది, వీళ్ళు పెట్టిన మద్యం కేసు స్టార్ట్ అయింది. మళ్ళీ రేపు జగన్ గారు వస్తే ఆ కేసు ప్రారంభమవుతుంది, ఈ కేసు అయిపోతుంది. కాబట్టి ఇది తెలిసిన తర్వాత రాజకీయాల్లో తేలనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే చర్చ వచ్చింది. కాబట్టి నేచురల్ గా వాళ్ళందరూ 100 రోజులు ఉన్నారు, వచ్చారు, వీళ్ళు ఇంకొక 50 రోజులు ఉంటారు. ఇట్లా చేసుకుంటా పోతే ఇదే పని ప్రభుత్వానికి అంటే పెద్ద నెగిటివ్ వచ్చేస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో బహుశా మద్యం కేసు అనేది ఉన్నట్టే ఉంటుంది తప్ప అది పెద్ద నడవదు. బికాస్ ఆఫ్ సరైన ఆధారాలు ఇప్పుడు అంటే లేటెస్ట్ గా 3 బెయిల్ వచ్చింది, కీలక వ్యక్తులకు బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారు జస్ట్ అది రిలీఫ్ ఓటేయడానికి. ఈరోజు తీర్పు ఉంది ఆయనకి బెయిల్ పైన, ఏం చేస్తారో చూడాలి. కానీ ఆయన కూడా త్వరలో వస్తాడు, మిగతా వాళ్ళు కూడా త్వరలో వస్తారు, టైం అయింది కాబట్టి. మిగతా వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తే నేను చెప్పలేను. వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఒక సిగ్నల్ ఉంది కదా, మీరు ఒక 40-50 రోజులు రెడీగా ఉండండి మళ్ళీ వచ్చేందని. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా పవన్ గారు బేసిక్గా ప్రభుత్వం కానీ పోలీసులు అంటే మనకు భయం ఉండాలి. భయం తీరిపోతే లెక్కలేనితనం వస్తుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలం అంబటి రాంబాబు గారు ఒక కామెంట్ చూశాను నేను, నన్ను ఎందుకు ఈ రాత్రిపు వచ్చి తలుపులు తడతారు, ముందే చెప్పేస్తే 2 ప్యాంటు షర్ట్లేసి రెడీగా వచ్చేస్తాను జైలుకి అన్నాడు. అంటే ఏదైనా తీర్థయాత్రలకు కాదు ఏదో పోయేది. కానీ అట్లా తయారైంది. అంటే ఎక్కువసార్లు దీన్ని తెగేదాకా లాగితే ఇది అయిపోతుంది, ప్యాంటు షర్ట్ వేసుకుని రెడీగా ఉంటారు ముందే చెప్పండి అని. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పోయారు, 50 రోజులు ఉన్నారు, 60 రోజులు ఉన్నారు, ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, మనం కూడా ఒక 60 రోజులు ఉండాల్సి వస్తుంది. వాడిని మానసిక సిద్ధపడిపోతే అరెస్టులు ఏం చేస్తాయి? కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా అంత స్కోప్ ఇవ్వకూడదు అపోజిషన్కి కానీ పోలీసులు ప్రజలకు కానీ. భయం ఉండాలి. ఆ భయం ఉండాలంటే పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఇట్లా రాజకీయంగా ఏ సంవత్సరాల తరబడి నడుపుతా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అది కాబట్టి నేను అనుకుంటుంది సద్దు మణిగినట్టే ఉంటుంది, ఆ కేసు నడుస్తున్నట్టే ఉంటుంది, ఇంతకుముందు ఉన్న ఫోర్స్ లెవెల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు.